హరీష్ రావు సార్ గొప్ప నిర్ణయం తీసుకుండు. ఏమంటుండు? బీఆర్ఎస్ నాయకత్వ బాధ్యతలు కేటీఆర్కు చెప్తే స్వాగతిస్తా. ఆయన లేకపోతే ఈయనకు ఏమైనా అప్పచెప్తారు అనుకుంటా. ఏం పాడై ఈయనకు రాదన్న సంగతి చాలా రోజుల కింద నేరికే. ఇంకేమంటుండు ముచ్చట ఎక్కడ కేసీఆర్ నిర్ణయానికి కట్టుబడి ఉంటా. మా పార్టీలో ఎలాంటి విభేదాలు లేవు. మీ పార్టీలో ఏ లొల్లి లేదు, ఏం లేదు. ఆయన మంచి బుక్కడి తిని భూమి కొడుతురు. ఇప్పుడు ఏమి ఏకరా పీకరా చెప్పురు మీకు. రాష్ట్రం మొత్తం అప్పుల పాలు ఉన్నది. వాళ్ళ బాధ ఆలపడతారు. మాదేమని చెప్పు. చిన్నకాడి తిన్నాం, పక్క తప్పుకున్నాం. ఇక ఆయన బాధ ఆడపడతాడు. వచ్చినోడు మాకేం ఎక్కరా అన్నట్టు ఉంటాడు. ఇంకేమంటాడు ముచ్చట? సోషల్ మీడియాలో నా పైన దుష్ప్రచారం. పాకిస్తాన్ని కూడా నమ్మే కాలం ఉంది, కూడా నప్పించే కాలం ఉంది, కానీ తెలంగాణకు మాత్రం ఎక్కడు కూడా చేతిలో పోసే కాలం లేదని చెప్తుండే హరీష్ రావు. ఎంత గొప్ప మాట చెప్తే నీ కడుపు సలగుని కాలేజీలు పట్టుకోండి సారు. పాకిస్తాన్ని కూడా నమ్మే కాలం ఉందంట అప్పిస్తందుకు ఈ టైంలో. కానీ తెలంగాణను మాత్రం ఎవడు కూడా నమ్మతలేడంట. ఎందుకు? రేవంత్ రెడ్డి ముఖం బాగాలేదంట. వీళ్ళ ముఖం మల్లెపూ వల్లనే ఉన్నది. రేవంత్ రెడ్డికి ఎవరు చేతిలో పోసే కాలం లేదు. వీళ్ళకైతే ఒళ్ళు వెళ్ళినా పోదురంట అని చెప్తుండే ఆయన. నేను చెప్పిన ముచ్చట కాదు కానీ. అవునా ప్రజలారా, జర న్యాయం ఆలోచించి ఉపాయం చేయదు. తప్పు చెప్తే కామెంట్ రూపకంగా చెప్పురు, నష్టం లేదు నాకు. చూడు ఈ గట్టి ఎక్కిన మాటలు కాబట్టి ఇలా ముచ్చట్లు. పాకిస్తాన్కి అప్పిస్తారు కానీ తెలంగాణకు అప్పియారంటే మరి ఈ అప్పు ఇవ్వకపోవడానికి కారణం ఎవడు కావచ్చు? చిన్న ముచ్చట. ఒక ఇల్లు ఉంటుంది. ఆ ఇంట్లో ఒక ఇద్దరు అన్నదమ్ములు ఉంటారు అనుకో. పెద్దోడు మొత్తం అప్లపాలు చేసి అయ్య పేరు బదనం చేసి ఆడు మంచి అయ్య పేరు చెప్పుకుంటూ ఆడు చెప్పుకుంటూ ఈడు చెప్పుకుంటూ మంచి చెట్టు పేరు చెప్పి కాయలు అమ్మినట్టు దొరికిన కాడు దొరికినట్టు అప్పు గుంజుకొస్తుంది. అది 2 రూపాయల వడ్డా, 3 రూపాయల వడ్డా, 10 రూపాయల వడ్డా, ఎంత అన్నా కానీ నాకు అప్పు పుట్టగా అయిందే లెక్క. అప్పు కావాలని తీసుకొస్తేవి. తీసుకొచ్చి ఇచ్చినోడు దావాలే పత్రాలు జరగాలనే కథలు పడితే ఇచ్చినోడు దావాలే పత్రాలు జరగాలి అట్లనే ఉంటాయి. మరి ఆ అప్పు కట్టాలన్నా వద్దా? ఆ అప్పు కట్టబోతుంది. ఎప్పటిదాకా 10 సంవత్సరాలు అప్పులు చేసి 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 కుప్పలేక చేసివాడా పత్త లేకుండా వీక్తివి. ఆ అప్పులు కట్టమంటే కట్టబోతుంది. మరి నువ్వు నీ సంవత్సరం అయిపోయింది, నువ్వు దిగినవు. మరి ఇంకొనికి వచ్చినాయి బాధ్యతలు. మరి అదే ఇంటికి మళ్ళీ అప్పియాలంటే ఎవడైనా ఇస్తాడా చెప్పురు ప్రజలారా. గతంలోనే పైసలు ఎగ్గొట్టిన ఇంటికి మళ్ళీ అప్పుకు పని ఓడన పోతే నీ ఇల్లు నీ సకదానం వీళ్ళు అయ్యా నీ కాదు నీ కాందానికి ఓడి ఎర్ర అప్ప అని అంటారా అనరా? ఎవడో తాత ముత్తాతలు అప్పే కొడితే ఇవాళ పోయి ఏమైనా ఒక 4 రూపాయలు ఏమంటే మీ తాత వెనకడికి ఎగ్గొచ్చి నువ్వే మతమైన బొచ్చు నీకు ఓడిస్తాడు పోనీ ఎలగొడతారా ఎలగొట్టరా? మరి గదే జరుగుతుంది కదా. పాకిస్తాన్కి అప్పిస్తారు, తెలంగాణకు అప్పియరా? హరీష్ రావు మీరు మామూలు అందుకోసమనే ఈ పని అవుతుంది. గిట్ల అప్పలపాలు అయినవనే ఓడిపోయినట్టు కొడుతుంది. మీకు మీరు ఓడిపోయినట్టు పాడయ్యారు. అయితే ఓడిపోతలో టికెట్లు ఇచ్చిరు, పత్తలే కూడా వేకిరు. ఆయమన్నులు నువ్వు గెలిస్తేవి, మీ మామ గెలిచే, నీ బామ్మర్ది గెలిచే. ఇక మామూలుగా చూడమోడ లీడర్ల మొత్తం నెత్తిల చెడగోపం పెట్టిరు, పక్కకు తప్పుకోరు. ఎవడు చేసిపోయిన అప్పులు మీరు చక్కగా అప్పు కడితే ఇవాళ అప్పు ఎందుకు పుట్టగదు కాకపోవు? సరే నీ లెక్కనే మగ పిల్లగాని ముచ్చట చెప్దాం. మరి నువ్వు చేసిన అప్పులకు ఎంత వడ్డీ కట్టినావు? ఏమన్నా అప్పు తీర్చిపోయినావా? బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు హరీష్ రావు అయితేంది, కేటీఆర్ అయితేంది, కేసీఆర్ అయితేంది, కవితమ్మ అయితేంది, ఇంకోళ్ళు అయితేంది. మీరు చేసిన అప్పు ఏడనన్నా 1 రూపాయి అప్పు తీర్పిపోయిరా? మీరు అప్పు ఏడ తీర్పరైతిరి. మరి అప్పు తీర్పనప్పుడు మళ్ళీ కొత్త అప్పుకు పోతే మరి ఎవడిస్తాడు? ఎవడు ఇయ్యడు కదా. ముంద నాగాలు ఎట పోతే వెనక నాగాలు కట్టిన వద్దు అనుకుంటారు ఎవడైనా. మరి ఏడికెళ్ళి వస్తాయి? ఇంకా అప్పు ఇవ్వకపోతే ఇంకా కిక్కర నవ్వబెట్టిరీలు అంటే తెలంగాణ ఇంకా వెనకకు పోవాలి, ఇంకా సర్వనాశనం కావాలి. మళ్ళీ జనాలల్లో వ్యతిరేకత వచ్చి మళ్ళీ మాకు పట్టం కట్టాలి, మళ్ళీ పట్టం కట్టినాక మళ్ళీ మేము అధికారం రావాలి అనే ఆలోచన. అంతేనా? అది జరగని ముచ్చట గుర్తుపెట్టుకోరి. మళ్ళీ ఆల్టర్నేట్గా ఇంకేమైనా కొత్త పార్టీకైనా పోతారు కానీ మళ్ళీ మీకైతే ఓడేయడు. ఎట్టేస్తారు చెప్పురి. ఈ అప్పుల కారణం ఓడాడు. అప్పుల కారణం ఓడు. లక్షల కోట్లు కొనబోయి ఆ కాళేశ్వరంలో పోసిరి. దానివల్ల ఏమైంది ఏం కథ అనేది జనాలకు మొత్తం ఎరుకున్న ముచ్చట. మరి సరే కొనబోయి అందులో పోసిరు, అది మంచిగా నిలబడ్డదా? అది మంచిగా నిలబడపాయ. మీరు ఏడ చేసినా కానీ కుక్కదొక దానికి ఊసిపోయినట్టే ఊసిపోతూనే ఉండే. ఈగరం ఇల్లు వెళ్తే పిల్లలు ముగ్గేసుకుంటూ వచ్చాను సామెత ఉండేగా వెనకంగా. మీరు ఈడంగా పోతేనే ఏడ చేసుకుంటూ పోతేనే వెనకంగా కూలిపోతూనే ఉండే. ఇగోది నిన్న ఇక నల్లగొండ జిల్లా చిట్యాల మండలం ఏపూర్ల ఏంటివి డంపింగ్ యార్డు కట్టిరు. ఇలా సక్కదనానికి డంపింగ్ యార్డు కడితే
ఉచ్చిరాని తుప్పరాసి మళ్ళీ గాలికి గడ్డి కూడా కొట్టుకోపోలేదు కానీ ఈయన రేగులు ఇచ్చిపోయినాయి గిసిన రేగులు వేసిడు దానిపైన ఈ రేగులు వేసి పక్కూరి పొలివేర్ల పడ్డాయి సిగ్గుండాలి చెప్పుకుంటేందుకు జరనన్న సార్ మీరు రాష్ట్రాన్ని మొత్తం బరవత్తల చేసి బంగారు తెలంగాణ బరవత్తల తెలంగాణ చేసిపోయి ఇవాళ అప్పు పుట్టగా అయితే లేదు మీ ముఖానికి అయితే మరి మీ ముఖానికి అయినా అది మీ ముఖానికి అయింది ఎట్ట అయింది మీ ముఖం చూసి ఇచ్చిరా తెలంగాణ రాష్ట్రం ముఖం చూసి ఇచ్చిరా తెచ్చినట్టు గుంజుకొచ్చి పెడితే మొత్తం ఆడ రూపాయి అప్పు తీసుకొస్తే వాళ్ళ 90 పైసలు మీరే తిని 10 పైసలు ఎడబెట్టి పాడారు ఆ 10 పైసలు కూడా పాడైపోను చోటమ్మోడ గల్లి లీటర్ కాదు వాళ్ళు ఒక 60-70 పైసలు తింటే ఇంకా 20-30-40 పైసలు ఏమి అంతే అందినే జనాలకు అంతకు మించింది అయితే ఏమైనా చేసి పాడాయిరా మీరు అప్పుల గురించి మాట్లాడకూరు ఇన్నో కానీ మీరు అప్పుల గురించి మాట్లాడి అప్పు పుట్టగత అయితే లేదు అప్పు ఓడిస్తలేడు తెలంగాణలో ముఖ్యమంత్రి ముఖం చెల్తలేదు కేంద్రంలో ఆయన ముఖం చెల్తలేదు అంటే పాత తోలుచేపులు అందుకునే కాలం వచ్చింది జనాలు హరీష్ రావు గారు అప్పులకు కారణమే మీరు అప్పుల కుప్పని చేసిందే మీరు మళ్ళీ ఇవాళ అప్పుల గురించి మాట్లాడుతున్నాం బీఆర్ఎస్ పార్టీ పగ్గాలంట కేటీఆర్కి ఇస్తే స్వాగతిస్తాడు మరి కేటీఆర్కి ఇవ్వకుండా నీకు ఇస్తారు అనుకున్నావా లేకపోతే ఏదైనా బీసీకి ఇస్తారు అనుకున్నావా మరి ఈ బీఆర్ఎస్ పగ్గాలు ఒక బీసీకి ఏమన్నా నిన్నమన్నా కథలు పడుతుంది కదా లేని కథలు పడుతుంది కదా మాకు బీసీ వాదం ఉన్నది మేము బీసీలకు న్యాయం చేస్తాం బీసీలకు న్యాయం చేస్తాం బీసీల రిజర్వేషన్ మొత్తం సర్వనాశనం చేసిపోయి మళ్ళీ ఇవాళ అధికారం పోగానే బీసీల వైపు తిరిగితే మరి ఒక బీసీకి రాదురి మరి ఒక దళితుని ముఖ్యమంత్రి చేస్తాను మరి దళితునికి రాదురి ఇవాళ మరి బీఆర్ఎస్ పార్టీ పగ్గాలు అది చేత కాదు ఎప్పటికీ మేమే ఉండాలి మా ఇల్లే ఉండాలి మా రావులే ఉండాలి మా ఎలుమల్లే ఉండాలి అనే ఆలోచన అంతకు మించి ఇంకేమైనా ఉన్నదా మీ అబద్ధాలు నాశనం అయిపోను అబద్ధాల కంపెనీ పెడితే దానికి బ్రాండ్ అంబాసిడర్ రోల్ అంటే నువ్వు మీ మామ నీ బామ్మర్ది నీ మరదలు గీలే ఉంటారు ఇంకెవరూ ఉండరు సార్ నేను చెప్పిన ముచ్చట అబద్ధం అయితే బరాబర్గా కామెంట్ పెట్టారు ప్రజలారా ఈ తెలంగాణ రాష్ట్రం మొత్తం అప్పుల పాలు కావడానికి ఎవడారు కారణం ధనిక రాష్ట్రంగా మీ చేతిలో పెట్టలేదా ఇది అబద్ధమా ధనిక రాష్ట్రాన్ని మీ చేతిలో పెడితే దాన్ని బలవత్తర రాష్ట్రం చేసుకొచ్చింది మీరా మందా సరే తెచ్చిరు అప్పు తెచ్చిరు లక్షల కోట్లు అప్పు తెచ్చిరు లక్షల కోట్ల అప్పులలో కనీసం ఒక 10,000 కోట్ల రూపాయలు ఏమన్నా అప్పు తీర్పిరా ఎవరికి అప్పు తీర్పలే ఉన్న పైసలు మొత్తం ఎట్ట దాచుకోవాలి భూముల విషయానికి వస్తే ఎన్ని ఎకరాల భూములు గుంజుకున్నారు అసలు రేవంత్ రెడ్డికి జరనన్న శరం అనేది ఈ శరం లేదు ఫస్ట్ అన్ని పేగులు ఉన్నాయి రేవంత్ రెడ్డి కానీ శరం పేగు లేదు పాడైపోను రేవంత్ రెడ్డి నీ అభిమానులను చూస్తే రేవంత్ రెడ్డి దాకా చేపే ఉపాయం చేయరు ఈ వీడియోని రేవంత్ రెడ్డికి శరం తప్పినోడే వాస్తవానికి శరంగాలో లేదు ఈ టైంకాలు ఈ మొత్తం కొనబోయి లోపడేయాలి ఎడబెట్టిర్రా పసలాన్ని కొనబోయి ఈ లక్షల కోటి తీసుకొస్తుంది దొరికినట్టు గుంజుకొస్తుంది మరి ఎడబెట్టిర్రా ఈ పసలాన్ని అడగవలసిందే కానీ అడిగి పాడైతులే అంటే ఈ రేవంత్ రెడ్డి కూడా పాడైపోయిన భాగం ఇస్తురేమో మరి అయితే ఈ బీఆర్ఎస్ వాళ్ళు ఈ ఎకరాల భూమి గుంజినావు ఎకరాల భూమి గుంజినావు ఇన్ని పైసలు లాగం చేసినాం అన్ని పైసలు లాగం చేసినామని మైకులలో అంత పంక్లాంటి సొల్లు పురాణని చెప్తివి మరి ఏది ఎక్కడ పోయింది ఆ గుంజిన భూములు అని తీసుకురా ఒక గుంటెడు భూమి గుంజుకొచ్చినావు రేవంత్ రెడ్డి నువ్వు ఒక గుంట ఏంటన్నా మరి ఎందుకు విగన్ లేనిపోయిన మాటలు చెప్పి ఏది గద్దెనెక్కినావు ఇక చూడు అందుకోసమనే ప్రతిపక్షంలో ఉన్నోళ్ళు ఏడికాడికి ఏమంటారు బట్టలన్నీ ఉడవి కాడ పెడుతురు కనీసం ఇప్పటిదాకా కూడా ఒక్కసారి 2 సార్ల కంటే ఎక్కువ రాలేదు మీ మామ అసెంబ్లీకి జీతం తీసుకుంటారు సిగ్గు అనిపించాలి జరనన్న తిన్నా కానీ పెయికి పట్టాలి హరీష్ రావు తిన్నా కానీ పెయికి పట్టాలి మీకు పెయికి కట్టబట్టి పాడైతుంది నాకు అర్థమవుతలేదు ఇప్పుడు రాష్ట్రం మొత్తం అప్పుల పాలు చేసి పోతుంది మరి ఆడేమైనా పని చేస్తుంటే రేవంత్ రెడ్డి మేము ఏం పొరగాడు నిర్ణయాలు వచ్చినావు నువ్వు బిడ్డ పొరగాడు నీకు ఏం తెలియదు ఎక్కడ తెలియదు గట్టగా గిట్ట చేయాలని చెప్పాలి మీరు పోయి మంచిగా రాజలేక పామాదులు నీ మా పామాదు తీసి పెట్టాడు నువ్వు ఎక్కడ పోతావు పత్తా నువ్వు సిద్ధిపెట్టి నువ్వు బయటికి వెళ్ళావు ఇక నీ బామ్మడిది అయితే ఆయన 2 రోజులు ఆ మాట అంటారు 2 రోజులు ఈ మాట అంటాడు ఇక మా అక్క కవితక్క పాడైపోను కవితక్క 2 రోజులు ఏమో జాగృతి అంటది 2 రోజులు ఏమో అదేంది సామాజిక తెలంగాణ ఇంకా రాలేదు ఇగో గీసోడి ముచ్చట్లు అన్ని అబద్ధాలు చెప్పుకుంటూ తిరుగుతారు ఎస్సీ వాదం బీసీ వాదం ఇవన్నీ వాదాలు ఎత్తుకుంటే ఏ వాదం లేకుండా మీరంతా చివరికి వస్తారు కానీ ఎక్కడ పోతారు ఏం కాదు మాకైతే అర్థమవుతలేదు కానీ అప్పుల ముచ్చట్ల మీద మమ్మ కానీ ఇంకోసారి చెప్పకు ఊర్లల్లో పెద్ద మనుషులు తోలుసేపులు అందుకునే కాలం వచ్చింది ఇక ఉంటా మరి ఎంత చెప్పినా కానీ ఈ బీఆర్ఎస్ పార్టీ గురించి చెప్తే ఎంత చెప్పినా తక్కువనే